ఈ ఈడీ గానీ, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే సంతానం కలగదు అని ఒక అపోహలో ఉంటారు. నాకిక నేను సరిగ్గా చేయట్లేదు, తొందరగా పడిపోతుంది కాబట్టి పిల్లలు గూడా పుట్టరేమో అని ఒక డౌట్‌లో ఉంటారు చాలామంది. కొంచెం ఇది క్లియర్ చేయండి సార్. ఇది నిజమా? ఏంటి? సార్ ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం అనేవి టోటలీ డిఫరెంట్. రైట్. ఓకే సార్. ఓకే. ఎవరికైనా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి కలిచారనుకోండి ఎవరైనా, బక్కగుంటాడు, ఎలాగుంటాడు, అవును. కలుస్తాడు, వీర్యం వెళ్ళిపోతుంది ఒకసారి. వెళ్ళిన తర్వాత స్పామ్స్ ఉంటాయి, అప్పుడు ఆ ఓవ్యులేషన్ అయితే పిల్లలు పుడతారు. ఆ! దట్ డజంట్ మీన్ అతను చాలా బలవంతుడు, అతను గంటలు చేస్తాడు, అట్లా కాదు. వేరే యెస్. రోజు పోతే మళ్ళీ దాన్ని వెళ్ళిపోతుంది, ఆమె సాటిస్ఫై అవ్వదు, కానీ ఆమె మదర్ అయిపోతుంది, అవును. ఇతను ఫాదర్ కూడా అయిపోతాడు. ఓకే. ఇక అలాగే వాళ్ళది నెక్స్ట్ కూడా అట్లనే అవుతుంది. ఓకే. నెక్స్ట్ బాబు కూడా అయిపోతాడు ఆ! అట్లా. కానీ ఏంటంటే ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది వాళ్ళకు. ఓకే. అంటే ఇద్దరు కొడుకులైన తర్వాత కూడా నాకు విడాకులు కావాలంటుంది, ఎందుకంటే ఇతను సాటిస్ఫై చేయలేకపోతున్నాడు అని చెప్తారు. దట్ మీన్స్ మీరు ఒకవేళ పిల్లలు అవుతే ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ లేదని చెప్పలేరు. ఒకవేళ ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నా కానీ ఈ ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని కూడా వేరే అతనితో పారిపోయింది. బా! అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఓకే. అయితే పిల్లల్ని చూసి మీరు నిర్ధారించలేరు. ఏంది అతను మగాళ్ళు అంటలేవు, పిల్లలు ఉన్నారు కదా అంటే నో 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 అది గాదు. ఓకే. అది ఓకే. కాదు. సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీకు గ్రీన్ చాలా సిగ్నల్ ఇచ్చేది ఇంపార్టెంట్ అమ్మాయి. ఇది. యెస్. 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 రైట్. అసలు లేడీస్ ఏం కోరుకుంటారు సార్? టైమింగ్ బాగుండాలని కోరుకుంటారా? సైజ్ పెద్దగా ఉండాలని కోరుకుంటారా? లేదంటే ఎమోషనల్ కనెక్ట్ కోరుకుంటారా? అసలు ఏం కోరుకుంటారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటారు అమ్మాయిలు. సామాన్యంగా ఏంటంటే అమ్మాయిలు ఏం కోరుకునేది ఏంటంటే, మాకు అంటే వాళ్ళకి ఏది ఎలా ఉన్నా మా అదృష్టం అని యాక్సెప్ట్ చేసుకుంటారు, చిన్నగున్నా పెద్దగున్నా. చాలా మంది. అవును. కానీ ఆర్గానిజం అయితే రావాలి కదా, కరెక్ట్. వాయు ప్రాప్తి రావాలి, కరెక్ట్. ఏంది రిజల్ట్ రావాలి ఏదైనా చేస్తే. అంతే కదా. మనం ఏదైనా మాట్లాడుతున్నా ఏదో రిజల్ట్ రావాలి. రిజల్ట్ లేదంటే లేదు లైఫ్లో. అయితే ఎందుకు చేస్తున్నాం అది సెక్స్? వాయు ప్రాప్తి. అదే రావట్లేదు, అదే కలగట్లేదు. అయితే ఆమె ఎందుకు ఇది అన్నట్టు ఉంటుంది. చిన్నగా ఉంది, పెద్దగా ఉంది, అది వేరే విషయం. చెప్తారు వాళ్ళు, నేను చాలా చిన్నగా ఉంది నాకు సార్. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చి నాకు చెప్తున్నాడు, సార్ నా మరదలతో ఫిక్స్ అయింది నా పెళ్ళి, నేను వెళ్ళాను, అసలు నేను చేద్దామని అనుకుంటున్నప్పుడే ఏంది నీది ఇట్లా చిన్నగా ఉంది అని చెప్పేసిందంట. ఇక అతను అక్కడ అసలు ఎరెక్షనే రాలేదు, అట్లా చెప్తుంది సార్, ఏం చేయాలి నాకు అని వచ్చేసాడు. ట్రీట్మెంట్ చేయించి అని కూడా చెప్పేసిందంట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకే. ఇంకో పేషెంట్ వచ్చి నాకు ఏం చెప్తున్నాడంటే, సార్ నేను కలిశాను, చేస్తూ ఉంటేనే మధ్యలో అంటే నాకు అసలు అనిపించట్లేదు లోపల ఉన్నట్టు అని చెప్తుందంట. అంటే అంత సన్నగా ఉంది, లావు ఉండాలి, నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అని చెప్పింది. ఇక అతను అక్కడ ఫినిష్. ఇదేందని అసలు నాకు చాలా టెన్షన్ అవుతుంది సార్, ఏం చేయాలో నాకు భయం అవుతుంది సార్, బుగులు అవుతుంది సార్, పెళ్లి చేసుకోవాలన్నా లేదా అని. సూసైడ్ల వరకు కూడా చాలామంది అదే చెప్తారు, నేను అవన్నీ చెప్పొద్దు అంటారు. నేను నా దగ్గర పేషెంట్ అతను మీరు ఒకవేళ నాకు తగ్గుతుంది అని చెప్తేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. డిసప్పాయింటెడ్ పేషెంట్స్కి మా దగ్గర అసలు నో హోప్. అసలు మీరు వచ్చారనుకోండి, నేను ఏమవుతుందో లేదంటే వాళ్ళకి తగ్గదు. అంతే కదా. నేను ఈయన దగ్గర పోతున్నాను, నాకు తగ్గుతుంది, ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని వస్తేనే తగ్గుతుంది. కరెక్ట్. అది చెప్తాను నేను. కాన్ఫిడెన్స్ సగం మందు. నెగటివ్ ఎప్పుడు తీసుకోవద్దు. అంటే ఒట్టిగానే టెన్షన్ కదా సార్, తీసుకొని ఆడపోయి నాకు తగ్గలేదు, ఏదో నేను అది చేసుకుంటా అంటే మనకు టెన్షన్ కదా. ఏ డాక్టర్ అయినా సరే ట్రీట్మెంట్ మంచిగా కావాలని ఇస్తారు. ఇక మందులు ఎలా పనిచేస్తాయి ఏంటి అదంతా మన ట్రాక్ రికార్డ్ మీద మనం ప్రే చేయాలి, మంచిగా ఉండాలి, ఏమంటే చేయాలి. ఎక్సర్సైజ్ చేయమంటే అది చేయరు, వర్కౌట్ చేయమంటాడు, అది జిమ్ జాయిన్ చేయమంటే అది చేయరు. కానీ ఏంటంటే మళ్ళీ అంగం గట్టిగా ఉండాలి, మళ్ళీ పోయి మందు తాగుతారు, సిగరెట్లు, పబ్బులు, పార్టీలు అవన్నీ ఉంటాయి, మళ్ళీ మరదలు ఉంటుంది, మళ్ళీ ఏదో లవర్ ఉంటుంది, మళ్ళీ ఆడపోయిన తర్వాత అంటే. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే భార్యతో అంటే మీరు కలుస్తున్నారంటే అది రైట్, ఎవరు మీరు అడగరు, మీరు మంచిగా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పోయి వాళ్ళ ఎవరైనా ఉంటారు లవర్ ఎవరితో కలుస్తారు, ఎవరు చూస్తారు ఏమో ఆ భయం ఉంటుంది. ఆ భయంలో పర్ఫామ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు పడిపోతుంది, ఇక భయపడతాడు, అయ్యో నేను చేయలేకపోయాను. ఆమె కూడా ఇమ్మాచ్యూర్ ఉంటుంది, అవును ఏం చేయలేకపోయాను ఏమో అట్లా. కొంతమంది ఒక పేషెంట్ వచ్చి, సార్ నేను అంటే పెళ్ళికి ఫిక్స్ అవుతుంది, నేను ఆంటీ దగ్గర వెళ్ళాను సార్,
వెళ్తే ఆమె చెప్పింది నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో అంత లేదు అని చెప్పిందంట. అయితే ఇలాంటివి చాలా సందర్భాలు ఉంటాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మీరు చెప్పేది రైట్. ఏం కోరుకుంటారు వాళ్ళు అని మీరు ప్రశ్నించారు నాకు. లేడీస్ అసలు ఏం ఏం కోరుకుంటారు? కోరుకుంటారు? సైజా? అదే సైజ్ డెఫినెట్లీ మ్యాటర్స్. చాలా మందికి కావాలంటారు, కానీ దొరకకపోతే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. కానీ అలాగే వాళ్ళకు భావిప్రాప్తి వస్తుంటే, వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంటే హ్యాపీగా ఉంటారు. అది లేదు ఇది లేదు అంటే డైరెక్ట్ కొంతమంది వాళ్ళు లేకపోతే డైరెక్ట్ చెప్పేస్తున్నారు వా ట్రీట్మెంట్ చేయించుకో, లేదు నాకు సరిపోవట్లేదు, ఏం చెప్తాను అట్లా. ఇలాంటి కేసెస్ ఉంటాయి. రైట్. ఇంకొకటి సార్, ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పారు మీరు. అంటే సెక్స్లో ఫోర్ ప్లే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్తున్నారు. సో ఫోర్ ప్లే వల్ల టైమింగ్ పెరుగుతుందా? ఫోర్ ప్లే వలన టైమింగ్, మీరు ఎక్కువగా లాంగ్ ఫోర్ ప్లే చేస్తే అప్పుడప్పుడు వీర్యం అక్కడే వెళ్ళిపోతుంది. ఓ, ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, శీఘ్రస్ఖలనం ఉన్న వాళ్ళకు ఎక్కువ ఫోర్ ప్లే చేయకూడదు. ఓకే. అతను ఫోర్ ప్లే చేస్తుంటే అక్కడ కంట్రోల్ ఉండగా వెళ్ళిపోతుంది. ఓకే. వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం. అచ్చా. ఒకవేళ ఫోర్ ప్లే అంటే బ్యాలెన్స్ తీసుకెళ్ళాలి. అరోజల్ ఎరెక్షన్ మంచిగా వచ్చేసిందంటే ఇమీడియట్ ప్లేకి వెళ్ళిపోవాలి. అచ్చా. బెస్ట్ అది. సూపర్. ఫోర్ ప్లే చేస్తూ 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 అప్పుడు వీర్యం వెళ్ళిపోతుంది. ఆ టైం కొంతమంది కంట్రోల్ చేయలేకపోతారు. ఓకే. అయితే మాక్సిమం ఒక 15 minutes ఫోర్ ప్లే ఓకే. అట్లా చేసుకుంటూ మళ్ళీ మనం రావచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. ఎవరైతే 50 తర్వాత ఉన్నారో వాళ్ళకు ఒక 5 minutes 10 minutes ఫోర్ ప్లే చాలు. ఒకవేళ ఎవరైనా 25-30లో ఉన్నారనుకోండి, వాళ్ళు హాఫ్ అన్ అవర్ కూడా ఫోర్ ప్లే చేయొచ్చు. దాని తర్వాత హాఫ్ అన్ అవర్ అంటే కూడా వాళ్ళు వివిధ రకాల యాంగిల్స్ చేంజ్ చేస్తూ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ అండి, అంతే. రైట్. అందుకే ఏంటంటే నేచురల్ వేలో పెళ్ళికి కొత్తలో ఒక ఆల్టర్నేట్ డే డైలీ అలా చేసినా ఓకే. దాని తర్వాత నిదానంగా మనం వీక్లీ ట్వైస్కి వచ్చేయాలి. లేకపోతే తర్వాత రాబోయే రోజుల్లో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకే. హెల్దీ సెక్స్ వీక్లీ ట్వైస్, ఇమ్యూనిటీ పెరుగుతుంది, బలం వస్తుంది. అది చేస్తూ ఉంటే ఇది ఎక్సర్సైజ్ కూడా బాడీలకి మంచి 100% ఎక్సర్సైజ్ చేయాలండి. మన దగ్గర చేయరు, కానీ అది అలవాటు, అది మస్ట్. సెక్స్ చేస్తే అన్నది ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది, యోగా లాగా అవుద్ది. బెస్ట్ సెక్స్ అయితే అంటే ఎక్సర్సైజ్, బెస్ట్ ఎక్సర్సైజ్ అది. అందులో ఇది అంతా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు నడవాలి, వాక్ చేయాలి కదా. అక్కడ పోయి మీకు అదేంటంటే మీకు ఒక కాంపిటీషన్, అది ఆ కాంపిటీషన్ లో మీరు పోవాలంటే ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి కదా. క్రికెట్ ఆడుతున్నారంటే మీకు తెలుసా, డబ్బులు ఇచ్చి అది ఇచ్చి క్రికెట్ ప్లేయర్స్ కి స్విమ్మింగ్ చేపించి అదంతా చేపిస్తారు. ఎందుకు చేపిస్తున్నారు? ఆడ అట్లా పర్ఫామ్ అవ్వాలని. మీరు అక్కడ పోయి ఆడ పర్ఫార్మెన్స్ మీది, మీరు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఇవ్వాలి. మీరు అంగం పైన అంగం వేసి కొట్టి స్ట్రోక్స్ అటు జరగడం ఇటు జరగడం, ఎంత యాక్టివిటీ ఉంటుంది. మళ్ళీ అన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి అంత అవుతుంది. మీరు అక్కడ ప్రిపేర్ అవ్వకపోతే ఎట్లా? కరెక్ట్. ఈజీ తీసుకుంటారు. ప్రిపరేషన్ అవ్వాలి. ప్రిపరేషన్ అంటే డైట్ మంచిగా తీసుకొని వాకింగ్ అయినా పెట్టండి, బ్రిస్క్ వాక్ మీ అలవాట్లో పెట్టండి, అంతే. ఇంకేం లేదు. ఏజ్ ఉన్న వాళ్ళు జిమ్ పోతే చాలా మంచిది. జిమ్ లేదంటే ఓకే, రన్నింగ్ పెట్టండి, వాకింగ్ పెట్టండి, అంతే. చేసిన వాళ్ళకు మంచిగా వచ్చేస్తుంది. రైట్ సార్. సెక్స్కి ఏజ్ ఉంటుందా? అంటే నాకు 50 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి, ఇక చాలే. ఇంకా చాలామంది లేడీస్ అయితే డిస్కరేజ్ చేస్తుంటారు, ఏంటి 50 ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తావు, వదిలే, పిల్లలు పెద్దగా అయ్యారు ఇట్లా అని చెప్పి వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటారు. అసలు ఎన్ని ఏళ్ళ వరకు సెక్స్ చేయొచ్చు? 75-80 ఎప్పటి వరకు బ్రతికుంటే, ఎప్పటి వరకు ఫిజికల్లీ ఫిట్ ఉంటే చేయొచ్చు. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళు చేస్తారు. నాకు కోరికలు ఉన్నాయి సార్, ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను, నాకు డబ్బులు కూడా ఉన్నాయి, నాకు కావాలంటాడు. ఓకే. 75 years నా దగ్గర తీసుకెళ్తారు మెడిసిన్స్. మనకి ఆర్గానిక్ కాబట్టి చాలా బాగుంటాయి. సిడ్లినఫిల్ అది ఇది వాడితే అప్పుడు వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర అలా కాదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఏం చేస్తారంటే, స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ ఆ అంగానికి పోతాయి, దానికంటే కొంచెం పెద్దది హార్ట్కి పోతుంది. అంగంలో ప్రాబ్లం వచ్చిందంటే 10 ఏళ్ల తర్వాత హార్ట్లో కూడా వస్తుంది అనమాట. మనం ఇచ్చే మెడిసిన్స్తో అంగం కూడా మంచిగా అవుతుంది, హార్ట్ కూడా మంచిగా అవుతుంది. అయితే యాడెడ్ వాళ్ళకు హెల్త్ మంచి బ్లడ్ ఫ్లో అయ్యి, స్కిన్ మంచిగా అయ్యి, అంటే వాళ్ళకు స్కిన్లో గ్లో వచ్చి, హార్ట్ మంచిగా, లివర్ మంచిగా, ఆకలి మంచిగా, వాళ్ళు నేచురల్ వేలో చేస్తారు. ఓకే. అయితే ఎప్పుడైనా సరే ఏజ్ నిర్ధారించలేము మేము.